సిటీ న్యూస్కు స్వాగతం. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని గౌర కృష్ణ గురుదేవులు అన్నారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని పెదముత్తేవి శ్రీకృష్ణ ఆశ్రమం మముక్ష జనమహాపీఠాధిపతులు గౌర కృష్ణ గురుదేవులు అన్నారు. హిందూ బంధువులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు అన్ని దేవాలయ సాధ్యంలో శివాలయం సమీపంలో నిర్మించబోయే గోశాలకు గురుదేవులు గౌరీకృష్ణ దివ్యహస్తాల మీదుగా కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా గురుదేవులు గౌరకృష్ణ మాట్లాడుతూ, ఒక గోశాల కడితే 33 కోట్ల దేవతలకు గుడి కట్టినట్టేనని, ప్రతి ఒక్కరూ గోవును తప్పనిసరిగా పూజించాలన్నారు. అందరి సహకారంతో అతి త్వరలోనే గోశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని హిందూ బంధువుల ఐక్యవేదిక వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న 62 దేవాలయాల కమిటీ సభ్యులు, అర్చకులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్, శివశక్తి, హిందూ బంధువుల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. కాగా మధురగాన సుధానిధి శ్రీ పోవూరి గౌరీనాథ్ బృందం పాడిన సంగీత పాటలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలుత గురుదేవులను ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్రావు, అర్చకులు అగస్త్య, శివదత్త తదితరులు ఘనంగా సన్మానించుకున్నారు. కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య స్వామి దేవి సన్నిధిలో మన 20 శ్రీ లక్ష్మీపతి స్వామి వారి, శ్రీ వైకుంఠనాథ ప్రభు వారి, శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దేవి సన్నిధిలో ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారాం గురుదేవుల దివ్య నిర్వహణలో ఈరోజు మనం శ్రీ అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో సమావేశమై ఉన్నాం. ముఖ్యంగా గోసేవ, భూసేవ. గోవు మనందరికీ మాత. అందుకే ఏ జంతువుకి ఇవ్వని స్థానాన్ని గోవుకి ఇచ్చారు పెద్దలు. మా గురుదేవులు చెప్తూ ఉంటారు, వ్యాఘ్రమాత అని కానీ సింహమాత అని కానీ అన్నం, మనం ఒక్క గోమాత అని అంటాము. ఎందుకుట అంటే ఆ తల్లి బిడ్డని కన్నాక 9 నెలలో సంవత్సరమో పాలిస్తే మరి మనకి జీవితాంతము కాఫీ టీలకి పాలిస్తున్నది గోవు కదండి. కాబట్టి అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు గోవుకి. అంతేకాకుండా ఆటమిక్ ఎనర్జీ BARCలో అనేక అవకాశాలు ఉన్నాయని, నేటి విద్యార్థులు ఈ సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తే మంచి అవకాశాలు ఉంటాయని ప్రొఫెసర్ తమ్మన శ్రీరామచంద్రమూర్తి సూచించారు. ఆటమిక్ ఎనర్జీ BARCలో అనేక అవకాశాలు ఉన్నాయని, నేటి విద్యార్థులు ఈ సబ్జెక్టుపై దృష్టి సారించాలని ప్రొఫెసర్ తమ్మన శ్రీరామచంద్రమూర్తి సూచించారు. భారతదేశ యువత అన్ని రంగాలలో దేశ విదేశాల్లో మంచి ప్రాముఖ్యత పొందుతున్నారని, నేటి విద్యార్థులు MBBS, IT, సాఫ్ట్వేర్ వంటి విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నారని, అయితే ఆటమిక్ ఎనర్జీ BARCలో అనేక అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు ఈ సబ్జెక్టుపై కూడా తమ దృష్టి సారించాలని ప్రొఫెసర్ తమ్మన శ్రీరామచంద్రమూర్తి సూచించారు. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో మెటీరియల్స్ గ్రూప్ సైంటిఫిక్ ఆఫీసర్ మరియు బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై ఇంజనీరింగ్ సైన్సెస్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న తమ్మన శ్రీరామచంద్రమూర్తి బంటుమిల్లి కొమ్మారెడ్డి హైస్కూల్లో ఎంపవరింగ్ ఔర్ ఫ్యూచర్ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూక్లియర్ మన భవిష్యత్తును శక్తివంతం చేయడంపై ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం తాను చదువుకున్న పాఠశాలలోని న్యూక్లియర్ సబ్జెక్టుపై ప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతో ఆనందమిచ్చిందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో న్యూక్లియర్ పవర్ ఎనర్జీని ఎక్కువగా వాడుకుంటున్నారని, భారతదేశంలో కూడా దీని వినియోగం అధికం చేస్తే భారతదేశ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు BARC బాబా రీసెర్చ్ సెంటర్లో 3, ఇస్రోలో 1, DRDOలో 1 పనిచేస్తున్నట్లు తెలిపారు. చేసిన మెటలర్జీలో చదివిన తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్ కింద జాయిన్ అయ్యి, నేను మెటీరియల్ సైంటిస్ట్ కింద అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కి మాకు కావాల్సిన రియాక్టర్స్కి వేరియస్ హై టెంపరేచర్ సిరామిక్ మెటీరియల్స్ పైన, కంట్రోల్ రాడ్ మెటీరియల్స్ పైన వర్క్ చేస్తున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నాకు ఇన్వైట్ చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు మెయిన్ ఈ పిల్లలకి మోటివేట్ చేయాల్సింది ఏమిటంటే, వాళ్ళకి మనకు ఆపర్చునిటీస్ ఏమేమి మన ఇండియాలో ఉన్నాయి, ఎస్పెషల్లీ న్యూక్లియర్ డిపార్ట్మెంట్లో, న్యూక్లియర్ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఉన్న జనరేషన్, ప్రతి ఒక్కరు జనరేషను, పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా ఓన్లీ కంప్యూటర్స్, IT, సాఫ్ట్వేర్ అని చెప్పేసి అన్నిటికీ వాటికి వెళ్ళిపోతున్నారు. బట్ అది ఒకటే సొల్యూషన్ కాదు, అది కాకుండా చాలా ఉన్నాయి. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ఓన్ ఇంటెన్షనల్ జీన్స్, వాళ్ళకి ఏదైతే జీన్ ఉంటుందో దాంట్లో వర్క్ చేస్తే
ప్రతి ఫీల్డ్లో కూడా మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్లాగే న్యూక్లియర్ డిపార్ట్మెంట్ కూడా మల్టీ డిసిప్లినరీ డిపార్ట్మెంటు. న్యూక్లియర్ అంటే ఒకనప్పుడు టైంలో అవి న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ అని చెప్పేసి, రేడియేషన్ అని చెప్పి ఒక అపోహన భయం ఉండేవి. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేదు. ఎందుకంటే త్రూఅవుట్ వరల్డ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్, అంటే న్యూక్లియర్ పవర్ని ఓన్లీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కే కాకుండా రేడియేషన్ని మన హెల్త్ కేర్కి తర్వాత. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకుని బార్కులో సీనియర్ సైంటిస్ట్గా చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ పని మీద వచ్చి మర్చిపోకుండా దారిలోంచి నాకు ఫోన్ చేసి, మాస్టరు మన పిల్లలకి ఏమన్నా అవసరమా అని అడిగితే వెంటనే నేను సెమినార్ చేయమని అడిగాను. దానికి రాత్రల్లా నిద్రలేకపోయినా పొద్దున్నే ఓపికగా లేచి వచ్చి పిల్లలందరికీ ఓ మంచి సెమినార్, ఓ మంచి ఇన్స్పిరేషన్, వారికి వాళ్ళ కెరీర్ మీద హౌ టు బిల్డ్ ద కెరీర్ అనే దాని మీద ఒక బ్యూటిఫుల్ సెమినార్ ఇచ్చారు. అట్లాగే విలేజ్లో జనరల్గా అటామిక్ ఎనర్జీ అంటే అటామిక్ అనగానే భయం, అటువంటి భయాన్ని ముందు మా నుంచి పారద్రోలి అసలు అటామిక్ ఎనర్జీ అనేది మనకు ఫ్రెండ్లీ ఎనర్జీ, ఇట్ ఈజ్ నాట్ ఏ డెడ్ఫుల్ ఎనర్జీ, అది మన ఫ్రెండ్లీ ఎనర్జీ. దాన్ని మెడికల్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఫీల్డ్లో, హెల్త్ ఫీల్డ్లో బోల్డెన్ రకాలుగా ఉపయోగించుకుంటున్నాము అనేటువంటిది మనం ఇవాళ తెలుసుకోగలిగాం. దీన్ని మోటివేషన్గా తీసుకుని ఇంకా కొంతమంది విద్యార్థులు జిల్లాలో తక్షణ అవసరాల నిమిత్తం 5 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లాలో తక్షణ అవసరాల నిమిత్తం 5 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన మీదట కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, జిల్లాలో పర్యటించినప్పుడు ఉపరితల జలాశయాలు శుభ్రం చేయుటకు వీలుగా నిచ్చెనల అవసరం ఉన్నదని, అయితే కొన్నిటికి ట్యాంకులకు నిచ్చెన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ అన్ని జిల్లాలకు 5 కోట్ల రూపాయల చొప్పున తక్షణ అవసరాలకు ఖర్చు చేసేందుకు కేటాయిస్తామని ప్రకటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, జిల్లాలో జిల్లా స్థాయి అధికారుల పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరడంతో వివరాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిస్తే ఖాళీ పదవులను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు ధిక్కరణ కేసులు వాదించేందుకు ప్రభుత్వం తరపున హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులను ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లాకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరడంతో అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్మతి తెలుపుతూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో 34 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మురికి కాలువలు నిర్మించారని, అయితే వాటి అవుట్ఫాల్ సరిగా లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని, అటువంటి వాటికి నిధులు కేటాయిస్తే ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ వాటన్నింటినీ పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయిస్తేనే విజయం సాధించవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ అన్నారు. మానసిక ఒత్తిడి జయిస్తేనే విజయం సాధించవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ అన్నారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో ఒత్తిడి అధికంగా ఉంటుందని, యోగా, నడక వల్ల ఒత్తిడిని దూరం చేయవచ్చని డాక్టర్ గీతాబాయ్ అన్నారు. ఒత్తిడి వల్ల ఏర్పడే మానసిక ఆందోళన గురించి సమీపంలోని మానసిక వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంపీఓ డాక్టర్ మహేష్, డాక్టర్ హరిబాబు, సుష్మా, ప్రణీత్, సాయికుమార్ తదితర వైద్యులతో పాటు మెడికల్ కాలేజీ డాక్టర్ భారతి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ ఓకే, మీ కాలేజీలో ఈ ప్రోగ్రాము అంటే ఈ టెలిమానస్ సర్వీసెస్ గురించి తెలియపరచడానికి మీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఎందుకు ఎన్నుకున్నామంటే, సో నవేడేస్ మీరు చూస్తూ ఉన్నారు. సో అంటే ఎక్కువగా పాత రోజుల్లో ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ పర్సనల్గా పేషెంట్స్ కేర్ తీసుకోవడం మొదలైన దగ్గర నుంచి వాటిని తగ్గించగలిగాం. అయితే ఇప్పుడు మనకి సమాజంలో ఏ కేసెస్ పెరుగుతున్నాయి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ ఏంటి, మీరు చూసారు కదా, ప్రతి ఇంట్లో మీ పేరెంట్స్ కూడా బీపీనో డయాబెటీస్ ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది. అట్లానే ఎక్కువ ఏంటంటే మెంటల్ డిజార్డర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఒకవైపు మెంటల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు మీకు కొంత ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి వాటి యొక్క పరిస్థితి. అంటే నార్మల్ బీయింగ్గానే ఉంటారు కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి.
అంటే అందరూ హ్యూమన్ సైకాలజీ అంటారు. అందుకనే అంటే ద వే వి థింక్, ద వే వి పర్సెప్ట్ ద థింగ్స్. అంటే ఒక టీచర్ గారు ఒక అమ్మాయిని చదవట్లేదు అని కోప్పడ్డారు అనుకోండి. కోప్పడితే ఒక అమ్మాయి కొద్ది స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఓకే నేను సరిగ్గా చదవలేదు కదా అందుకని తిట్టారులే చదువుదామని. అదే కొద్దిగా బాగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే అందరి ముందు నన్ను తిట్టారని ఆ ఇంటర్నల్గా ఫీలింగ్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంతో అవేర్నెస్ చేయాలని ప్రోగ్రామ్స్ ఏ నెలకు ఆ నెల ఏ థీమ్ అయితే ఉందో ఆ థీమ్ మీద ఏ సారాంశం అయితే ఉందో ఆ సారాంశంకి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించి కానివ్వండి, మిగతా మెడికల్కి సంబంధించి కానివ్వండి అవేర్నెస్ క్యాంప్స్ జరగడం జరుగుతుంది. ఈ విషయంలో మేడం గారు మనం పిలవగానే ఆవిడ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. హైయర్ అథారిటీస్ మీ మేడమ్స్కి కానీ ఎవరికన్నా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు నోటిఫై చేయడం అనేది అలవాటు చేసుకోండి. బికాజ్ యు ఆర్ హెల్పింగ్ దెమ్. వాళ్ళని అడ్రస్ చేయకపోతే అదే సిమ్టమ్స్ కంటిన్యూ అవి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. సో అట్ ఇనీషియల్ స్టేజెస్లోనే మనం అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అట్లీస్ట్ సెషన్స్ కానీ థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరమైతే అవి చేయగలిగితే విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళ నుంచి ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, ఇప్పుడు ఎవరన్నా వర్క్ రాయట్లేదు అంటే వాళ్ళు డిప్రెసింగ్గా ఉన్నారు అందుకే వదిలేయచ్చు కదా టీచర్స్, అది కంటిన్యూ అవ్వకుండా పక్కన స్టూడెంట్స్కి కూడా వెళ్ళకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఒకటి చేయండి. అండ్ డోంట్ లాఫ్ ఎట్ ఎనీ వన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ కన్సర్న్స్. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళు చెప్పినప్పుడు అది మనకి చాలా కామన్ విషయంగాను చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ వాళ్ళు అది ఫేస్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఇవ్వాల్సిందే. ఓకే, వన్ మోర్ థింగ్, మనకి ఆన్లైన్ హబ్ లాగా టెలిమానస్ అని ఉంది, పక్కన పోస్టర్లో నంబర్ ఉంది, అది టోల్ ఫ్రీ నంబర్ 14416. సో ఎనీబడీ కెన్ కాల్ ఎట్ ఎనీ టైం. డాక్టర్స్, సైకాలజిస్ట్ డాక్టర్స్ ఉంటారు దాంట్లో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మిమ్మల్ని అసెస్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.